బ్రహ్మదేవుడి యొక్క పగలు రాత్రి గురించి చెప్పి సర్వజీవుళ్ళు ఆయన పగటి కాలంలో అవ్యక్తంలో నుంచి వ్యక్తం అవుతారు, ఆయనకు రాత్రి అయ్యేటప్పటికి వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి వెళతారు. ఇలా ఎన్నోసార్లు జరుగుతూ ఉంటుంది. ఏ అవ్యక్తంలోకి ఈ జీవుళ్ళు వెళతారో ఆ అవ్యక్తము కంటే మరొక అవ్యక్తము ఉన్నది అని చెప్పాడు. దీనికి దానికి తేడా ఏమిటి? ఈ అవ్యక్తము ఏది బ్రహ్మదేవుడు రాత్రిపూట జరిగే దేంట్లో జీవుళ్ళు వెళ్ళిపోతారో అది నిత్యము కాదు. దీనికంటే ఆవల ఉన్నది సనాతన పరహ. పరం అంటే పరమాత్మే. అక్కడ ఈ బ్రహ్మ సృష్టి లయములు జరుపుతూ ఉంటే ఈయనెవరు? ఈ రెండిటికి ఆధారంగా ఉన్నాడు, ఈ సనాతనమైనటువంటి పరమాత్మ. అందుకే మనకి పురాణములలో బ్రహ్మ విష్ణు గర్భములో నుంచి అలా వస్తాడు, అవునా? కాబట్టి బ్రహ్మ ఏమవుతాడు? తపస్సు చేసి సృష్టి చేశాడు ఆయన. సో ఆయన సృష్టి లయము ఇవన్నీ జరుగుతూ ఉంటే దానికి మూలం ఎవరు? ఈయన. అంటే అనంతమైనటువంటి వాడే. ఆయన అనంతుడు, అనంత శయనుడు, అనంతుడు కూడా అనంతమైన వాడు, పరుడు కదా. కాబట్టి ఆయన పురాణ కథల్లో చెప్తారు, బ్రహ్మదేవుడు కూడా నేను ఎక్కడి నుంచి వచ్చానో అనుకున్నట్ట. అంత తనకి ఏమీ కనిపించలేదు, ఇంకా సృష్టి జరగలేదు కదా, ఇదేమిటి కింద గొట్టం ఉందనుకున్నట్ట. ఆ గొట్టంలో ప్రయాణం చేసి ఏముందా అని మూలానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆ గొట్టంలోంచి బయటపడనే లేదట. ఎన్ని సంవత్సరాలు చేసినా బయటపడలేదట. అదేంటి? అనంతం అని అర్థం. అనంతుడి గురించి ఏం తెలుసుకోగలడు? తెలుసుకోలేకపోయాడు. ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడు మళ్ళీ అవ్యక్తంగా ఒక వాడి వినిపించింది. ఇవన్నీ కథలు చెప్తారు. ఏమిటి అక్కడ అర్థం అంటే ఈ బ్రహ్మకు కూడా మూలం పరమాత్మ, సనాతనమైనటువంటి స్థితి. ఈ విషయం మనకి 3వ అధ్యాయంలో ఒక చోట చెప్పాడు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. కరెక్ట్గా, అవునా? కర్మ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే మొట్టమొదటిగా కర్మ, సృష్టి కర్మ ఏదైతే చేసింది ఆయనే కదా. సో ఆయన జీవులందరికీ కూడా కర్మ చేసే శక్తి ఇచ్చాడు. ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు? అక్షర సముద్భవం. ఇక్కడ చెప్పింది ఏమిటి? అక్షర పరబ్రహ్మమే కదా. మరి ఈ బ్రహ్మ ఎవరు? క్షణం. ఈయన కూడా ఒక టైం పీరియడ్ ఉంటుంది, 100 సంవత్సరాల ఆయుష్. ఈయన వెళ్ళిపోతాడు. ఆయన మాత్రం అక్షరం, అవ్యక్తం, సనాతన అన్నాడు. ఓ ఎక్కడో ఎప్పుడో ఉంటాడు కాదు. ఇహ సర్వేషు భూతేషు నశ్యత్సున వినశ్యత్. ఈ సర్వప్రాణులు నశించిపోతూ ఉంటే ఆయన మాత్రం నశించడు. ఆయన ఆధారంగా ఉంటాడు, వీళ్ళు వస్తూ పోతూ ఉంటారు. అంతే. ఇప్పుడు మనకు కూడా అంతే కదా. రోజు లేస్తున్నాం, పడుకుంటున్నాం, నిద్రపోతున్నాం, లేస్తున్నాం, పడుకుంటాం. ప్రతిరోజు జరుగుతూనే ఉంది, అవునా కాదా? కానీ ఆయన మాత్రం ఆయన నిద్రపోతాడా? నిద్రపోతే ఎవరు లేపలేదు. ఆయన నిద్రపోడు, ఆయన లేపన అవసరము లేదు. మరి సుప్రభాతాలు ఇవన్నీ ఎందుకు? మన కోసం, మనం మేలుకోవడానికి. మన నిద్రలో ఉన్నాం, అసలు ఉన్నది పరమాత్మే. ఆయన ఎప్పుడూ మెలకువే, అవునా? అందుకు ఆయన సనాతనం అని చెప్పాడు. వీటన్నిటికీ నశించిపోయేటువంటి జీవులకు ఆధారంగా ఉన్నాడు. నశించని తత్వం. నశ్యత్సు న వినశ్యత్. 2వ అధ్యాయంలో ఇదేమని చెప్పాడు? ధన్యతే హన్యమానే శరీరే, అది కూడా చెప్పాడు. ఆ శరీరం లోపల ఉంటూ నశించు, ఇక్కడ అధిష్టానంగా ఉంటూ ఆధారంగా ఉన్నాడు. ఇలాంటి పురుష పరః పురుష. ఈ పరః పురుషుడనే ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు చెప్తున్నాడు. యస్యాంతస్థాని భూతాని, అంటే ఎవరిలో ఈ ప్రాణులందరూ ఉన్నారో, ఏన ఇదం తతం ఇదం సర్వం తతం, ఎవరి చేతి ఇదంతా వ్యాపించబడి ఉన్నదో ఆయన పరపురుషుడు. ఎలా లభిస్తాడు ఆయన? భక్తి ద్వారా. ఏం భక్తి? అనన్యయా భక్తి, అనన్య భక్తి. ఇంతకు ముందు అదే చెప్పాడు.
ఏం చెప్పాడు? నిత్యయుక్తస్య, నిత్యము నన్ను సర్వేషు కాలేషు నన్ను స్మరించుకుంటే వాడికి నేను ఏమవుతాను? చాలా దగ్గరగా అవుతాను, అతని దగ్గరగా అవుతాడు. ఇక్కడ 2 మాటలు చెప్పాడు. ఎవరి లోపల ఈ ప్రాణులందరూ ఉన్నారో, తర్వాత ఎవరు ఇదంతా జగత్తంతా వ్యాపించి ఉన్నారో ఆయన ఈ పరపురుషుడు. సో దీన్ని బట్టి 2 సూచనలు ఇస్తున్నారు. ఎలా నేను భగవంతుణ్ణి స్మరించుకోవాలి, ఎలా స్మరించుకోవాలి? ఇప్పుడు సృష్టికి అనేక వాదములు ఉన్నాయండి. ఒక్కొక్కడు వాళ్ళ దృష్టిని బట్టి సృష్టివాదాలని మనకి సిద్ధాంతాలని ప్రతిపాదించారు. అందులో ఒక సిద్ధాంతం కార్యకారణ సంబంధం. కార్యకారణ సంబంధం అంటే ఒక కారణం, తర్వాత దాంట్లో వచ్చి కార్యం వస్తుంది. కారణం అంటే మూలం, ముడి పదార్థం, దాంట్లో నుంచి తయారయ్యేటువంటి వస్తువులు. చాలా ఫేమస్ ఎగ్జాంపుల్స్ మట్టి, కొండలు, బంగారం, నగలు, ఇలాంటివన్నీ. ఇది కార్యకారణ సంబంధం కింద వస్తుంది. దీంట్లో కార్యరూపంలో ఉండే వస్తువులు ఏవైతే ఉన్నాయో, కొండలు, ముంతలు, మూకుళ్ళు, ఇవన్నీ కూడా ఈ కార్యం నిజానికి దీంట్లో కారణస్య అంతర్వర్తి భవతి. అవునా? ఈ 2 ఇప్పుడు కార్యరూపంలో ఇవన్నీ ఉన్నాయి, ఈ వస్తువులన్నీ ఉన్నాయి. ఈ వస్తువుల్లో ఉన్నది ఎవరు? కారణమే. నిజానికి కారణమే కార్యరూపంలో కనిపిస్తుంది, అంతేనా కాదా? సో కారణములో ఎవరున్నారు? ఇప్పుడు కార్యము అవ్యక్తంగా ఉంది, వస్తువులు తయారైన తర్వాత కనిపిస్తుంది. ఇప్పుడు కార్యానికి కారణానికి ఏమిటి సంబంధం? ఎంత దూరంలో ఉంది? కొండలు, ఇవన్నీ వస్తువులు మట్టికి ఎంత దూరంలో ఉన్నాయి? దూరం ఏంటి? మట్టే కొండగా కనిపిస్తోంది అంతే. ఒక షేపు, నామం, రూపం ఉంది. ఉన్నదేంటి? మట్టి. అయితే మట్టి మట్టి అని పిలిస్తే వ్యవహారం జరగదు కదా, అందుకని కొండ, మూగుడు అని పేరు పెట్టాడు అంతే. అన్ని మట్టే, మట్టి తప్ప ఇంకేముంది దాంట్లో కదా? ఈ కార్యరూపంలో ఉండే వాటిల్లో ఏముంది? ఇప్పుడు కారణమే ఉంది. కారణం ఎవరు? ఇప్పుడు ఆయన. కాబట్టి ఇప్పుడు అన్న ప్రాణుల్లో ఎవరు ఉంటారు? ఆ కారణమైన ఆయన ఉండద్దా మరి? అవునా కాదు? వెరీ గుడ్. మరి ఇవన్నీ సర్వజీవులు ఎక్కడ ఉంటాయి? కారణంలోనే ఉంటాయి. కారణం ఆధారంగానే కార్యం ఉంది. ఆధారం తీసేయండి, కారణం తీసేయండి, బట్టి తీసేయండి, ఏం లేదు. అలాగే ఈ సృష్టిలో భగవంతుడు తీసేయండి, సృష్టి లేదు కదా. అది అందుకని మనకి ఇది ఉపనిషత్తుల్లో కూడా చెప్పిందే, ఈశావాస్యం ఇదం సర్వం. ఇప్పుడు ఇది అర్థమైంది అనుకోండి, ప్రాణులందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు ఆధారము అధిష్టానమైనటువంటి ఆయనలో ఉన్నారు. యస్య అంతః అన్నప్పుడు ఇక్కడ లోపలే అని కాదు, ఆయన లోపలే అని కాదు. మరేంటి? ఆయన సర్వవ్యాపకుడైతే ఈ జీవుళ్ళు ఆయనలో కదలాడుతూ ఉన్నారు, సముద్రంలో అలల్లాగా ఆయన లోపలే ఉన్నాం. ఈ ఒక్క భావన, నేను భగవంతుడికి ఎంత దూరంలో ఉన్నా, భగవంతుడు వైకుంఠంలో ఉంటే నేను ఇక్కడ ఉన్నాను, ఆయన కొండ మీద ఉంటే నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి నానా కష్టపడి పోవాలి. ఇక్కడ ఏమంటున్నారు? అందరు ప్రాణులు నాలోనే ఉన్నారు. ఆయన ఎక్కడున్నాడు? నాలోనే అంటే ఇదం తదం సర్వం, ఇదంతా వ్యాపించుకున్నాడు. మరి మాకు ఏమో కనిపించట్లేదు. నువ్వు వెతికి చూస్తేగా, నువ్వు వెతికి చూస్తేగా. ప్రహ్లాదుడు భక్తుడు భగవంతుడినే అన్వేషిస్తాడు, నామరూపాలు పట్టుకోడు కదా. ఎందెందో వెతికి చూచిన అందందే కలడు. ఏమిటా తెలుగు పద్యం? చాలా ప్రసిద్ధమైనది. ఎందుగలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచిన అందందే కలడమ్మ. ఈ ఒకటి చాలదు ప్రాణానికి. సర్వోపగతుండు, సర్వవ్యాపకుడు అని చెప్పాడు. అవునా? ఇందుగలడు అందు లేడని సందేహము వలదు. చిన్న చిన్న మాటల్లో తత్వాన్ని చెప్పారు భాగవతం. ఇదే అక్కడ చెప్పింది. సందేహం ఎందుకు?
సందేహం ఎవరికి? అజ్ఞానులకు ఉంటుంది. అవునా? జ్ఞాని దృష్టిలో సందేహం ఉండదు. ఈ జ్ఞాని దృష్టి కావాలి. ఇప్పుడు నేను దేవుడికి ఎప్పుడు దూరం అయ్యా? దూరం అయ్యానా? మరి దగ్గర కావటానికి ప్రయత్నం చేయాలా? ఇక్కడే ఉన్నా, దూరమేం కాదు. ఆయన ఇదంతా వ్యాపించుకున్నాడు, ఈ భావన. అవునా? ఎక్కడ నేనొక్కడేనా? అబ్బో నేనొక్కడే దేవుళ్ళో ఉన్నా. సర్వప్రాణులు, ప్రాణులు అని నామరూపాలు భేదం ఉంది కానీ ప్రాణులందరూ ఆయన అధిష్టానంగా ఉంటే ఈ నామరూపాలు కలుగుతాయి. కాబట్టి నాకు సర్వ ప్రపంచానికి ఆధారం ఒకడే. ఇది కదా జ్ఞాన దృష్టి. ఇంకో విషయం చెప్పారు, అనన్య భక్తి. ఈ అనన్యత్వము మనస్సు ఇంకో చోటికి పోకుండా అని ఒక అర్థం. అనన్యం అంటే వేరొక విషయం వైపు వెళ్లకుండా అనేది ఒకటి. ఇంకో అనన్యత్వం ఏమిటి? శంకర్లు ఏం చెప్తారంటే జ్ఞాన లక్షణయ ఆత్మ విషయ. అంటే ఏంటి? అక్షరం అని చెప్పారు. అక్షరం బ్రహ్మ పరమ స్వభావ అధ్యాత్మ ఉచ్యతే. అది ఆ అక్షరమైనటువంటి పరమాత్మ సర్వవ్యాపకుడే ఎవరున్నారో ఆయన ఎక్కడున్నాడు? ఆత్మదయ అంటే ఆత్మగానే ఉన్నాడు, వేరుగా లేరు. మరి ఎప్పుడు ఎవరు? ఆయన కంటే నేను వేరుగా లేను. ఇది మంచి అసలైన భక్తి. ఎప్పుడైనా ఓ కొండ నేను మట్టి కంటే వేరుగా ఉన్న, ఐ హ్యావ్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్ అని అంటే అంతకంటే తెలివి తక్కువ ఏమైనా ఉంటుందే? ఏ కొండ అయినా నేను మట్టి కంటే వేరు అంటే ఏం చేస్తారు? ముట్టిగా వేస్తారు, పగిలిపోతుంది. అవునా? ఇప్పుడు ఈ జీవుడు ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? అజ్ఞానంలో నేను వేరు, పరమాత్మను వేరు, పరమాత్మ వేరు. అవునా? ఇదంతా అజ్ఞానమే. సో జ్ఞానం అంటే ఏంటి? అనన్యత్వమే జ్ఞానం. అందుకే అక్షయ ఉపనిషత్తులో అభేద దర్శనం జ్ఞానం అంటాడు. అభేద దర్శనం అంటే పరమాత్మకు నాకు భేదం నేను చూశాను అనుకోండి, అప్పుడు అది అజ్ఞానం. అభేద దర్శనం అంటే భేదం లేకుండా భావన చేయటం, అభేద దర్శనం జ్ఞానం. ఈ జ్ఞాన లక్షణముతో అంటే ఆయనే ఆత్మగా ఇక్కడ ఉన్నాడు ఈ ఉపాధులు. కాబట్టి ఆయన కంటే నేను వేరు కాదు. ఇది అనన్య భక్తి, ఇది నిజమైన భక్తి. అవునా? ఈ భక్తి వల్ల ఏమవుతున్నాడు? ఆయన అనన్య భక్తితో ఆయన్నే పొందుతాడు. వెనుక వేరుగా లేను, నేను ఆయనతో వేరుగా లేను. వేరుగా లేనప్పుడు ఎవరిని పొందుతారు? అప్పుడు ఇంకో దాన్ని పొందడు కదా. కదా, వేరుగా ఉన్నప్పుడు ఎటో పోయే అవకాశం ఉంది. అవునా? నేను ఆయన కంటే వేరు అనుకుంటే ఆ లోకానికి ఈ లోకానికి పోవాలి. ఆయనే ఈ రూపంలో ఇక్కడ ఆత్మగా ఉన్నప్పుడు నేను ఆత్మ కంటే పరమాత్మ కంటే వేరు కాదు అనేటువంటి జ్ఞానముతో భక్తి కలిసినప్పుడు ఏమవుతుంది అంటే ఆయనలోనే చేస్తాడు, ఆయనతోనే ఏకమవుతాడు. ఇది ఫైనల్. ఇలాంటి వాళ్ళని ఏమన్నారంటే పరమాత్మలో లీనమై ఏకమైనటువంటి వారు. వాళ్ళు ఏమవుతారు? ఆయన్నే చేరుకుంటారు. ఆయన చేరుకున్న తర్వాత, చేరుకోవడం అంటే మళ్ళీ ద్వైత భక్తి కాదు, వైకుంఠం పోవడం అది కాదు, లీనమవుతారు, ఏకమవుతారు. అలాంటి వాళ్ళని శాస్త్రంలో బ్రహ్మలీనులు అన్నారు. ఏమన్నారు? బ్రహ్మలీనులు. దీనికి ఒక ఉపనిషత్తులో చెప్పారు ఎక్స్ప్లెనేషన్. ఏమిటంటే అలాంటి వాళ్ళు బ్రహ్మలీనులైనటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రాణములు మామూలు మనుషుల్లాగా ప్రాణ ఉత్క్రమణం జరిగి వాళ్ళు ఎక్కడికో పోరట. సాధారణమైన జీవుడు ఏమవుతాడు? శరీరంలోంచి ప్రాణం ఉత్క్రమించి ఏమన్నా ఎటో ఒక దారి గుండా ఉత్క్రమించి ఎక్కడికో పోతాడు. ఆ మనసు చివరి ఆలోచన ఎటుంటే అటు పోతుంటాడు. ఈ జ్ఞానులు ఏమవుతారు? ఎక్కడికి పోరు. ఎక్కడికి పోరా? పోరు. అందుకే చెప్పి సమ్యక్ దర్శన నిష్ఠానం సద్యోముక్తి భాజ. ఇది సద్యోముక్తి అంటే జీవన్ముక్తి అంటారు. నహి గతి ఆ గతి అంటే రావడం పోవడం లేదు, ఎప్పటికీ వాడు. తస్య ప్రాణాహ న ఉత్క్రామంతి. వాళ్ళ ప్రాణం ఎక్కడికి పోదు. మరి ఎటు పోతుంది? బ్రహ్మ సంలీన ప్రాణాహ, పరబ్రహ్మంలోనే లీనమైపోతుంది. మనసు లీనమైంది కదా, మనసు లీనమైన ప్రాణం ఎక్కడికి పోతుంది చెప్పండి? ఇంకా మనసు నుంచి ప్రాణం పోయేది, ఇంకెక్కడికి పోదు. వాళ్ళనే బ్రహ్మీభూతులు అంటారు.
అందరు బ్రహ్మీభూతులు గారు. ఇది ఇప్పుడు అంత చచ్చిపోయిన వాళ్ళందరినీ బ్రహ్మీభూతులు అంటున్నారు, అనకపోతే బాగుండదు కదా. ఇవన్నీ ఏంటంటే పైపైన ఏదో ఆచారం జరిగిపోతుంది తప్ప అందరూ బ్రహ్మీభూతులు కాదు, బ్రహ్మలీనులు కాదు. ఎవరో 100 కోటి ఉంటారు అలా. సరే, అలా అనుకొని గౌరవిస్తే తప్పు లేదనుకోండి. కానీ చాలా ఇలా జ్ఞాన నిష్ఠలో ఉండి ఆ ప్రాణం వదిలిపెడితే ఆ ప్రాణాలు ఎటుపోతాయి? మళ్ళీ ప్రాణం పోయింది అంటాం, ఎక్కడ పోయింది? ఎక్కడికో పోతుంది, మనసును బట్టి ప్రాణం పోతుంది. దాన్ని చెప్పారు కదా, తస్య ఏమవుతుంది, వాళ్ళకి చివరి ఆలోచన ఏది ఉంటే ఆ ఆలోచన ప్రకారం పోతుంది. వీళ్ళకి ఆలోచన లేదుగా. ఎక్కడ లీనమైంది? వాళ్ళ యొక్క దృష్టి పరబ్రహ్మంలో లీనమైనప్పుడు మనసుకి ఉనికి ఎక్కడుంది? అక్కడ లేదు. కాబట్టి ఎటు పోరు, సర్వవ్యాపకమైన. అందుకే ఒక మహాత్ముడి శరీరాన్ని వదిలిపెడితే ఏమీ నష్టం జరగదండి. అంటే వీళ్ళకి అటాచ్మెంట్ ఉండి ఆ శరీరం పైన అయ్యో మా గురువు గారు లేరు, దూరం అయిపోయారు అనుకుంటారు అటాచ్మెంట్ వల్ల. కానీ గురువు ఎప్పుడూ ఉన్నారు. గురువు లేనిది లేదు, సర్వవ్యాపకమై ఉంటుంది. ఇప్పుడు అది జ్ఞాన దృష్టి. అవునా? అలాంటి వాళ్ళు ఎక్కడికి పోరు. కానీ అందరూ అలా ఉంటారు కదా. కాబట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ప్రత్యేకంగా 2 మార్గాలు చెప్పారు. ఒకటి ఏమిటి? పునరావృత్తి రహితం, ఒకటి పునరావృత్తి సహితం. తిరిగి వచ్చే మార్గం, తిరిగి రాని మార్గం చెప్పాడు. ఈ చెప్పేటప్పుడు ఆయన ఎత్ర కాలే అనావృత్తిం చ ఆవృత్తిం తం కాలం వక్ష్యామి. ఏ కాలములో? కాలం అనే మాటకి మామూలుగా కాలం అనే పదానికి అర్థం ఏ సమయంలో అని ఒక అర్థం, ఇంకో అర్థం ఏంటి? మార్గం అని కూడా ఒక అర్థం. 2 అర్థాలు చెప్తారు. ఏమిటి ఆ 2 మార్గాలు? మరి ఇది ఎందుకు చెప్తున్నారు అక్కడంటే, ఇంతకుముందు మనకి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్పారు కాబట్టి వ్యాహరన్ మా అనుస్మరన్, అలా ఉచ్చరిస్తూ నన్ను స్మరించుకుంటూ కదా వాడు శరీరాన్ని వదిలిపెడితే ఏమవుతారు? ఇది ప్రణవోపాసన అంటారు. ప్రణవ ఉపాసన. సద్యోముక్తి కాదు, ఇంకా ఉపాసన చేస్తున్నారు వాడు. ప్రణవం అనే ఆధారంగా పెట్టుకుని ఉపాసన చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఏమవుతారు చెప్పాడు. బ్రహ్మవిదో జనాహ అంటారు. బ్రహ్మవిధులు అంటే బ్రహ్మతత్వం ఎరిగిన వారు, కానీ బ్రహ్మలీనులు కాదు. తేడా లేదు? తేడా ఉంది. బ్రహ్మవిత్తు, బ్రహ్మవిత్తర, బ్రహ్మవిత్తమ, బ్రహ్మవిద్వరిష్ట ఇన్నున్నాయి దీంట్లో. కాబట్టి బ్రహ్మం ఏంటో తెలుసు. కాబట్టి ఓం అనేటువంటి ఆ ప్రతీకను ఆధారంగా పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉపాసన చేస్తూ ఉంటారు కదా. ఇలా చేసేటువంటి వాళ్ళ యొక్క మార్గం అంతా ఎలాగుంటుంది? వెలుగుతో కూడి ఉంటుంది. ఏకయాయాత్యనావృత్తిం ఆవృత్తిం అన్యయా వర్తతే పునః. ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. జగతః శాశ్వతే అంటే ఈ జగత్తులో శాశ్వతంగా ఏమున్నాయి? ఏతే గతి. ఈ మార్గాలు ఏం మార్గాలు? శుక్ల కృష్ణే. శుక్ల మార్గం, కృష్ణ మార్గం అని 2 ఉన్నాయి అని చెప్పాడు భగవంతుడు అని భావించబడుతోంది. ఏకయా ఒక మార్గము గుండా ఏంటి? అనావృత్తిం యాతి అంటే తిరిగి రాని ఇది దానికి వెళ్ళిపోతారు. అన్యయా మరొక మార్గం గుండా తిరిగి వస్తారు. పునః ఆవర్తతే. ఇందులో తిరిగి రానిది ఏమిటి? శుక్లం. తిరిగి వచ్చేది కృష్ణం. చాలా వివిడ్, స్పష్టంగా తెలుస్తుంది. అవునా? శుక్లం అంటే తెలుసు, వెలుగు. మన శుక్లపక్షం, కృష్ణపక్షం అనే పదాలు ఉన్నాయి కదా, అందుకని ఈజీగా అర్థమైపోతుంది. శుక్లం అంటే ఎప్పుడు వెలుగు పెరుగుతూ ఉంది, పౌర్ణమి వరకు వెళ్తుంది. కృష్ణపక్షం అంటే
తగ్గుతూ ఉంటుంది అమావాస్య పూర్తి చీకటి. సో ఒకటి చీకటి మార్గం, ఒకటి వెలుగుతో కూడుకున్న మార్గం. సహజంగా వెలుగుతో కూడుకున్న మార్గంలో ఎక్కడికి వెళ్తారు? తిరిగి రాని స్థాయికి చేరుకుంటారు, స్థానానికి. చీకటి మార్గంలో వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారు. దీనికి భగవంతుడు రెండు చెప్పారు. ఈ శుక్ల మార్గం ఏంటట? అగ్ని జ్యోతి అహహ శుక్ల ఉత్తరాయణం. ఇవన్నీ మనం గమనిస్తే ఉత్తరాయణం అంటే సంవత్సరంలో 2 అయినాలు ఉంటాయి కదా, అందులో ఉత్తరాయణం వెలుగు ఎక్కువ ఉంది. ఇది కూడా కాలాంశం, సంవత్సరంలో ఒక అర్థం, షణ్మాసముల్లో ఒకటి. శుక్ల అంటే ఏంటి? ఒక పక్షం, 2 పక్షాలు ఉంటాయి నెలలో, అందులో ఒక పక్షం, ఇది కాలాంశమే. ఆ తర్వాత అహహ, ఒక రోజులో పగలు రాత్రి ఉంటుంది. ఇవన్నీ కాలాంశములు, కాలములో అంశాలు. తర్వాత శ్లోకం చూస్తే కృష్ణ, కృష్ణపక్షం, రాత్రి కరెక్ట్ దీనికి ఆపోజిట్. ఇది పగలు, అది రాత్రి. ఇది శుక్లపక్షం, ఇది కృష్ణపక్షం. ఇది ఉత్తరాయణం, అది దక్షిణాయనం. ఇవన్నీ కాల అంశములే. ఒక మొదటి పదము చూస్తే అగ్ని, అది అగ్ని. ఇక్కడ రెండవ మార్గములో ధూమః, పొగ అను. దీని శాస్త్రకారులు ఏం చెప్పారంటే ప్రత్యేక అర్థాలు చెప్పలే. అగ్ని ఏమిటి, జ్యోతి ఏమిటి, ఇక్కడ జ్యోతి అన్నారు, ఇక్కడ అగ్ని, అక్కడ ధూమః అన్నారు. ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక్కడ ఈ అంశములు ఒక్కొక్కటి చూసినప్పుడు 4 కాలాంశములు ఉన్నాయి, ఒక్కటి మాత్రం అగ్ని అని ఉంది. ఇక్కడ కూడా రెండవ శ్లోకంలో రాత్రి, కృష్ణ, దక్షిణాయనం, ఇవి కాలాంశములే. ధూమం ఒక్కటే వేరుగా. ఇలా చెప్పినంత మాత్రం చేత దీని ప్రత్యేకంగా ఒక ఇది చెప్పలే, ప్రత్యేక అర్థం వీటికి వివరించలే. ఇవి కాలాంశములే అన్నారు. అంటే కాలము ఒక దేవత మనకి. కాలుడు అంటల్లా, కాలపురుషుడు అంటల్లా. మనకి కాలము ఒక దేవతే, దేశము ఒక దేవతే. అసలు దేవత కానిది సృష్టిలో ఏమీ లేదు. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిదేవతలు ఉంటారట. పగటికి ఒక అధిదేవత, రాత్రికి ఒక అధిదేవత. రాత్రి సూక్తం ఉంది తెలుసా మీకు? రాత్రి సూక్తం ఉంది. రాత్రికి అధిదేవత వాళ్ళు ఉన్నారు, పగటికి అధిదేవత వాళ్ళు ఉన్నారు. శుక్లపక్షానికి ఓ అధిదేవత, కృష్ణపక్షానికి అధిదేవత. కాబట్టి కాలం అంటే జడమైనది కాదు, ఒక చైతన్యం. ఎందుకంటే నిత్యము అదేమవుతుంది, కదులుతూ మారుతూ ఉంది కదా. సో కాలం అంటే ఏంటి? అది కూడా చైతన్యమే. అవి కూడా దేవతలే. అంటే కాలాధిష్టాన దేవతలు అన్నారు. అవునా? అలాగే దక్షిణాయనం, ఉత్తరాయణం, వీళ్ళందరూ ఏం చేస్తారట? క్రమంగా ఈ బ్రహ్మమును ఎరిగి ఓంకార ఉపాసనతో వాళ్ళు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళని ఏం చేస్తున్నారు? ఈ దేవతలు ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడి దాకా తీసిపోదు. ఎక్కడికి? ఆదిత్య మండలంకి వెళ్ళి, ఇందులో లేదు, ఇక్కడ గీతాపనిషత్తుల్లో ఉంది. ఆదిత్య మండలం అంటే ఆయనే కదా, సూర్యుడే కదా, ఆయన మొత్తాన్ని కాలానికి మూలమైన వాడు కదా. అక్కడి నుంచి ఆ బ్రహ్మలోకానికి వెళ్ళారు వీళ్ళు. ఈ ఒక్కొక్క కాల అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని శంకర భాషలో ఇదంతా వివరంగా చెప్తారు. ఆతివాహకులు అంటారు. పేరుంది వాళ్ళకి, ఆతివాహకులు. వీళ్ళు ఏం చేస్తారు? ఈ సాధకుడిని, ఎవరిని? ఈ బ్రహ్మతత్వం ఉపాసన చేసి శరీరాన్ని వదిలిపెట్టే వాళ్ళని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఎక్కడికి? బ్రహ్మలోకం దాకా తీసుకెళ్తారు. బ్రహ్మ ఉపాసన చేసేవాడు, బ్రహ్మజ్ఞానులు గారు, బ్రహ్మనిష్ఠులు గారు వీళ్ళు ఉపాసన చేస్తున్నారు. కాబట్టి తిరిగి రాని మార్గానికి వెళ్తారు, మళ్ళీ తిరిగి రారు. బ్రహ్మలోకం దాకా వీళ్ళని తీసుకువెళ్తారు. వీళ్ళు ఎవరు? ఈ ఆదివాహకులు, కాల అధిష్టాన దేవతలు చెప్పారు. ఇదంతా వింటే ఏమండి వీళ్ళు కూడా దేవతలేనా? దేవతలు. కృష్ణపక్షం, శుక్లపక్షం మన ఊరికే అదేదో ఏమో మాట అనుకుంటున్నాం కదా, మాట కాదు అది. మరేమిటి? దేవతలే వీళ్ళందరూ కూడా.
ఎలా దీన్ని సమన్వయం చేసుకోవాలంటే సీతోపనిషత్తులో ఒక హింట్ కనిపించింది. మళ్ళీ ఈ ఉపనిషత్తులన్నీ చాలా ఉంటాయి, ఇక్కడ అక్కడ కనిపిస్తుంది మనకు అన్ని లింకులు. దాంట్లో దేవి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల స్వరూపం కదా, స్వరూపంగా మొత్తం సృష్టి అంతా వ్యాపించి ఉన్నది. అది ఎవరు? ఆదిశక్తి. ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తులతో సృష్టి అంతా వ్యాపించి ఉంది. ఈ ఇచ్ఛాశక్తిలో శ్రీ, భూమి, నీలాశక్తులు ఉన్నాయి, 3. ఆమె ఇచ్ఛాశక్తిలో శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. మళ్ళీ ఈ నీలాదేవిలో 3 ఉన్నాయి. ఏమిటి? సూర్య చంద్ర అగ్ని స్వరూపిణి అంటాడు నీలాదేవి. సూర్య చంద్ర అగ్ని స్వరూపిణి. ఇప్పుడు సూర్య చంద్రుల యొక్క గమనాన్ని బట్టి కాలం వస్తుందా లేదా? మరి ఇప్పుడు నీలాదేవి సూర్య చంద్ర అగ్ని స్వరూపిణి అయితే సూర్య చంద్రాదులను బట్టి వచ్చే కాలాంశములు కూడా ఎవరు? ఆమెలో అంశంలే. ఎవరిలో? నీలాదేవి. దాంట్లో ఉపనిషత్తులో చెప్తాడు, సీతోపనిషత్తులో ఇదంతా ఉంది. ఇక లలితా సహస్రనామంలో డైరెక్ట్ గా చెప్పాడు, అది ఒక హింట్ మాత్రమే ఇచ్చాడు. ప్రతిపన్ ముఖ్యరాకాంత తిథి మండల పూజిత. స్పష్టంగా తెలియలే అక్కడ. ప్రతిపత్తి పాడ్యం నుంచి పౌర్ణమి వరకు ఉండేటువంటి నిత్యాదేవతలు వీళ్ళందరూ కూడా తిథి మండలముగా ఉన్నారు. తిథి మండల దేవతలు, ఒక్కొక్క తిథికి ఓ దేవత, ఓ తిథికి ఒక దేవత, నిత్యాదేవతలు అంటారు వాళ్ళని. ఆ దేవతలు తిథి మండలంలో వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఉంటే ఈవిడ తిథి మండలము దేవతల చేత పూజించబడేది మహానిత్య అంటారు. వీడు నిత్యాదేవతలే, ఆమె ఎవరు? మహానిత్య. దీనికి అతీతమై వీళ్ళందరినీ తిప్పుతాం. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, పేరుండ, అగ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితాకుల సుందరి, నిత్య నీలపతాక విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర, మహానిత్య. మహానిత్య లలితాదేవి. వీళ్ళందరూ 15 దేవతలే కదా. మరి కాలహంసములు అంటే జడవు కాదు, దేవతలే. ఓ తిథికి ఓ దేవత ఉంటారు. మరి అలాంటప్పుడు మిగతావన్నీ ఇవి చంద్రుడి యొక్క కాలమానం, అది సౌరమానం సూర్యుడి యొక్క గతిని బట్టి కూడా ఉంటాయిగా మరి కాలాంశాలు. సో మరి వీళ్ళందరూ దేవతలేగా. అందుకని అహహ శుక్ల ఉత్తరాయణం అన్నారు. ఎవరు? బ్రహ్మమును ఓంకారం ద్వారా ఉపాసన చేసిన వాళ్ళు ఏమవుతారు? అప్పుడు ఈ వెలుగుతో కూడుకున్న మార్గము ద్వారా, అంటే ఈ అధిష్టాన దేవతలు వాళ్ళని అక్కడికి తీసుకుపోతారు, ఆ ఉపాసకులు. ఇక్కడ సద్యోముక్తి పొందలేదు, అంటే జీవన్ముక్తులు కాలేదు. మరి శరీరం విడిచిపెట్టింది, అది ఎక్కడికి వెళ్తారు? అక్కడికి వెళ్తారు, బ్రహ్మలోకం దాకా ఈ దేవతలు తీసుకువెళ్ళిపోతారు. అలాగే మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు? పితృయానం. ఈ మార్గం ఏమిటంటే చీకటి మార్గం అన్నాడు. అందుకే ఇక్కడ కాలాధిష్టాన దేవతలు ఎవరు? కృష్ణపక్షం రాత్రి, కృష్ణపక్షం దక్షిణాయనం. అగ్నికి ఆపోజిట్ ధూమం చెప్పాడు. ఒక శక్తిలో, ఈ శక్తి అనేక అంశముల్లో ధూమవతి అని ఒక శక్తి ఉందే. ధూమవతి అమ్మవారి ఒక శక్తి పేరు ధూమవతి. ధూమావతి ఏదో పేరు. మరి ఆ శక్తి ఏమో తెలియదు మొత్తానికి. ధూమం నాకు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే సృష్టిలో ప్రతిదీ ఓ శక్తే, సర్వం శక్తిమయం. ప్రతిదీ ఓ శక్తే, అది మనిషికి తెలియదండి. ఇప్పుడు తిథికి ఒక అధిదేవత ఉంటాడని ఎవరికి తెలుసు? ఈ శాస్త్రం తెలుసుకుంటేనే తెలుసు, లేకపోతే తెలియదు కదా. ఊరికి కాలాంశములుగా లెక్క పెట్టుకుంటాం, జడమైనటువంటివిగా లెక్క పెట్టుకుంటాం కాదుగా. అలా కంటికి కనిపించినటువంటి మనకు తెలియనివి ఎన్నో మనకి, లేకపోతే 30 కోటి దేవతలు ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? ఎక్కడి నుంచి వస్తారు? సో వీళ్ళు దేవతలే. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉపాసకుడిని బట్టి, వాళ్ళ సాధన బట్టి, మానసిక పరిపక్వతను బట్టి ఆయా స్థానాలకి తీసుకెళ్తారు. అది చెప్పింది. సో ఈ యానము
ఇది చీకటి మార్గం. కృష్ణ మార్గం అన్నాడు కదా. ఎందుకు కృష్ణ మార్గం అన్నారంటే వాళ్ళు తిరిగి వస్తారు. కొంతమంది ఇష్టాపూర్తం చెప్పారు కదా, దేవతలు తృప్తిపరచడానికి కొంతమంది చేస్తారు. కామ్యకర్మలు చేసేవాళ్ళు ఉన్నారు, నిష్కామంగా చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, నిష్కామంగా చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమవుతారు, పితృలోకానికి వెళ్తారు. కామ్యకర్మలు చేస్తూ దేవత తృప్తి కలిగించే వాళ్ళు ఇక్కడికి పోరు, ఎక్కడ పోతే స్వర్గానికి లోకాలకు వెళ్ళి తిరిగి వస్తారు. వీళ్ళు ఏం చేయాలి, నిష్కామంగా చేసిన వీళ్ళు ఏమవుతున్నారు, వీళ్ళు అంతఃకరణం కొంచెం శుద్ధి అవుతుంది కాబట్టి పితృలోకానికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు, ఎన్ని సంవత్సరాల్లో తెలియదు, అక్కడ ఉంటారు. ఉండి మళ్ళీ ఏం చేస్తారు, ఆ పుణ్యం ఖర్చు అయ్యేదాకా, పితృలోకం కూడా గొప్పదే, మళ్ళీ తిరిగి వస్తారు, ఉంటారు. దేవుడు ఎక్కడో ఒక చోట, ఈ విశ్వం అనంతమైన విశ్వంలో వాళ్ళ స్థాయిని బట్టి ఎక్కడో ఒక చోట ఉంటారు. వాళ్ళు తిరిగి వస్తూ ఉంటారు. ఇది చాంద్రవసం జ్యోతి, ఇది చంద్రుడు వెలిగించే మార్గం. అందుకని రాత్రి చీకటం, అదేమో సూర్యుడు వెలిగించేటువంటి మార్గము, అందుకని అది వెలుగుతో కూడుకున్నది అన్నారు. ఈ చంద్రుడు వెలిగించే దాంట్లో వెళ్ళేటువంటి వాళ్ళు ఏమవుతారు, తిరిగి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి సంకల్పాలు అలా ఉంటాయి, తిరిగి రావాలనేటువంటి దృష్టితోనే వాళ్ళు వెళ్తారు. కరెక్టే, మరి వీళ్ళ సంకల్పాన్ని బట్టి కదా, తిరిగి రావాలనుకున్నవాడు రాకుండా ఉంటాడా? వీళ్ళు ఈ బ్రహ్మోపాసన చేసేవాళ్ళు ఆ సంకల్పాలు ఉండవు కాబట్టి వాళ్ళు ఏమవుతారు, బ్రహ్మలోకం దాకా పోయి అక్కడి నుంచి క్రమముక్తిని పొందుతారు. సో ఒకటి సూర్యుడు వెలిగించే మార్గం, అది తిరిగి పునరావృత్తి రహితం. ఇది చంద్రుడు వెలిగించే మార్గం, కృష్ణ మార్గం, దీని పితృయానం అంటారు. అందుకే పితృదేవతలు మన ఆశీర్వదిస్తారంటారు చూడండి. పితృదేవతలు అంటే మన పితృదేవతలే కాదు, మన తండ్రి తాతలే కాదు, ఇలా లోకక్షేమం కోసము ఆలోచించి వాళ్ళు మంచి కార్యములు చేసిన వాళ్ళంతా అక్కడికి వెళ్తారు, అక్కడ ఉంటారు, ఉండే ఆశీర్వదిస్తూ ఉంటారు వాళ్ళు అక్కడ. పితృదేవతలు ఆశీర్వదిస్తారు ఎవరు మంచి పనులు చేస్తుంటే. ఇక్కడ వాళ్ళ వంశీయులు ఎవరైనా మంచి పని చేస్తారనుకోండి, వాళ్ళు అక్కడ ఆశీర్వదిస్తూ ఉంటారు. మనకి ఈ విషయం లుప్త పిండోదక క్రియ చెప్తారు చూడండి. ఇక్కడ కూర్చొని వీళ్ళు తర్పణాలు, శార్థములు, కర్మలు ఇవన్నీ శ్రద్ధగా చేస్తూ ఉంటే ఏమవుతుందట, వాళ్ళకి అక్కడ సంతృప్తి కలుగుతుందని చెప్తారు. అంటే ఉందిగా ఓ లోపం ఉంది. మనకి రామాయణ భారతాలు చదివితే అర్థం అవుతుంది. శ్రీరాముడు పితృవాక్ పరిపాలన అనే గొప్ప వ్రతం చేశాడు. 14 సంవత్సరాలు ఆయన అడవుల్లో ఉన్నారు కదా. అంత పూర్తి రావణ సంహారం తరువాత ఏమైపోయింది తెలుసా, మరి ఆయన ఎక్కడి నుంచో సంతానక లోకంలో ఉన్నట్టు. ఆయన ఎక్కడో, అది ఎక్కడో లోకం, ఎవరు దశరథ మహారాజు. ఆ లోకంలో నుంచి ఆకాశ మార్గంలో విమానంలో నిల్చున్నట్టు, పైన కిందకి రాను నిలబడి రాముణ్ణి, లక్ష్మణుని, సీతాదేవిని ఆశీర్వదించి సంతోషంతో ఆశీర్వదించాట. నాయన, నా కోసం నువ్వు ఇంత త్యాగం చేసావు, కష్టపడ్డావు, ఎన్నో కష్టాలు పడి చేసావు, చివరికి రావణ వధ చేసి లోక కళ్యాణం కోసం చేసావు. నాకు ఆనాడు తెలియక ఏడ్చాను, నేను దుఃఖపడ్డాను, కానీ లోక కళ్యాణం కోసం ఉద్భవించిన మహానుభావుడు నారాయణుడి వల్ల నాకు ఇప్పుడు అర్థమైంది అని సంతోషపడతాడు. సీతాదేవిని ఎంత అభినందిస్తాడో, పుత్రి సీత, నీలాంటి ధన్యురాలు ఈ లోకంలో ఎవరూ ఉండరు కదా, అన్ని త్యాగం చేసి ధర్మం కోసం నువ్వు వచ్చావు, పతివ్రత ధర్మం కోసం. ఆ లక్ష్మణుడిని ఎంత అభినందిస్తాడు ఆయన, అంటే ఎక్కడ ఉన్నాడు కదా మహానుభావుడు. కాబట్టి ఆయన సంతోషించి ప్రకటితమవుతాడు. అలాగే ఈ లోకాలు ఎన్ని మనకు కనిపిస్తాయో మనకు తెలుసా. కాబట్టి వీళ్ళు చేసిన ధర్మము, పుణ్యము, ఏదైతే సత్కార్యములు ఉంటే వాళ్ళు సంతోషిస్తారట. ఎవరు, ఈ పితృలోకంలో ఉండేవాళ్ళు సత్కర్మలు ఆచరించి ఆ లోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు. ఎవరు, ఇది తిరిగి వచ్చే మార్గం. సో దేవయానం అంటే ఏంటి, ఇప్పుడు పుణ్యకర్మలు కామ్యకర్మలుగా చేస్తారు. కామ్యకర్మలుగా చేసినప్పుడు కోరికతో చేస్తారు కదా, వాడు సుఖం అనుభవించాలి కదా, అందుకని ఆ లోకాలకు వెళ్ళి తిరిగి వస్తారు. ఈ దేవయానం అంటే. ఇంకోటి పితృయానం. ఇక ఏమి లేని వాళ్ళు, ఏ యానం లేని వాళ్ళు ఏ లోకానికి పోరు, ఇటు పుట్టుకు
పుట్టుకు పుట్టుకు అని అంటారు. ఎక్కడే వాళ్ళు ఏమవుతారు, పాపం చేశాడు అనుకోండి, దీని కింద లోకాలు ఉంటాయి, మళ్ళీ అధో లోకాలకు వెళ్తాడు పాపం చేసినప్పుడు. అక్కడ బాధలు అనుభవించి మళ్ళీ తిరిగి వస్తాడు. ఇలా ఉన్నాయి, పైకి కిందికి తిరుగుతుంటారు, షటిల్ సర్వీస్. అవునా? కాబట్టి ఇప్పుడు ఏ లోకానికి వెళ్ళాలి మన ఇష్టం. ఇన్ని మార్గాలు సూచించాడు భగవంతుడు. కిందికి పోదామా, పైలోకానికి పోదామా, స్వర్గానికి వెళ్దామా, పితృలోకానికి వెళ్దామా, బ్రహ్మలోకానికి వెళ్దామా, మన చాయిస్. అవునా? కానీ ఇక్కడ చూడండి, ఫైనల్ గా భగవంతుడు ఏం చేశాడు, అన్ని చెప్పి తన నిర్ణయం చెప్తున్నాడు. తన ఆశ ఇది ఏమిటది, నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఏతే శృతి, ఇక్కడ శృతి అన్నారు. ఈ శృతి సంగీతంలో శృతి ఒకటి కాదండి. సంగీతంలో శృతి శంకర శ, ఇక్కడ శృతి సరస్వతి స, రెండు ఒకటి కాదు. ఇక్కడ శృతి అనేది ఇక్కడ ఏమిటి, మార్గము అని అర్థం. ఇక్కడ ఈ సందర్భంలో ఈ మార్గములు జానన్ తెలుసుకున్నటువంటి యోగి ఎవరైతే ఉన్నాడో కశ్చన నముహ్యతి, ఈ మార్గములు ఇవి, దీని యొక్క లక్ష్యం ఇది, ఇక్కడికి వెళ్తారని బాగా అవగాహన పెంచుకున్నటువంటి వాడు, బాగా ఎరిగిన వాడు మోహంలో ఊరుకోడు, మోహంలోకి వెళ్ళిపోడు, భ్రాంతిలో పడడు. ఎందుకు? తెలిసిందిగా ఏం చేస్తే ఎక్కడికి పోతారు. ఇంకా ఇక్కడ పాపం గురించి చెప్పలే, గరుడ పురాణం అని ఒకటి ఉంది. ఆ గరుడ పురాణంలో ఏం చేస్తే ఏ పాపం చేస్తే ఏ నరకాన్ని, నరకంలో కూడా వెరైటీస్ ఉన్నాయండి. రౌరవాది నరకములు, పున్నామ నరకం, బోల్డ్ నరకాలు ఉన్నాయి కదా. ఈ నరకాల్లో కూడా పనిష్మెంట్స్ ఉంటాయి, శిక్షలు. ఈ శిక్షల్లో కూడా వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ పాపం చేసిన వాడికి ఈ పనిష్మెంట్ ఈ లోకం, ఆ పాపం చేసి ఆ పనిష్మెంట్ ఆ లోకం. స్వర్గంలో లేవు, వీర స్వర్గం అని ఇంకో స్వర్గం అని ఉంటాయి కదా, అలాగే నరకాల్లో కూడా. అందుకు పురాణాలు అవన్నీ అంత స్పష్టంగా చెప్పారు. అలా చెప్పకపోతే వీడు పాపం చేస్తూనే ఉంటాడు, కనీసం ఇక్కడ కాకపోతే నాకు అక్కడైనా శిక్ష పడుతుంది అని తెలుసుకున్నవాడు పాపం చేయకుండా ఉంటాడు. అందుకు అవన్నీ చెప్పారు పురాణాలు. అయితే అవన్నీ చదివితే మళ్ళీ ఎక్కడ తెలిస్తే మళ్ళీ చేయకుండా ఉండాల్సి వస్తుందేమో అని చదవడం అన్నమాట. తెలుసుకుంటే బాధ, తెలుసుకోకపోతే ఏమైనా చేసేయచ్చు. అలా ఉన్నారు ఇప్పుడు. తెలుసుకోవాలని ఆసక్తే లేదు, అంతే. పూర్వం ఏంటి, కనీసం పురాణాలైనా చదువుకుంటే ఈ పాపపుణ్యాలు అని భయం ఉంటుంది, మంచి మార్గంలో ఉంటారని పురాణాలు. వ్యాసుడే పిచ్చివాడని ఎందుకు రాస్తాడు? ఇంత జ్ఞానం ఎవరు పొందగలరు, ఎవరికి అవసరం? కనీసం ధార్మిక జీవనాన్ని గడపాలి కదా. నువ్వు మంచి చేస్తే ఆ లోకంలో నీకు సుఖంగా ఉంటావు. పుణ్యకర్మ చేయి, కొన్ని కోరికతో చేయి, అదిగో ఆ దివ్య లోకాలకు వెళ్ళి సుఖం అనుభవిస్తావు. నువ్వు ఉపాసన చేసావో అదిగో బ్రహ్మలోకానికి వెళ్తావు, తర్వాత ముక్తి పొందుతావు. ఇవన్నీ ఎందుకు చెప్పారు? చెప్పి ఈ మార్గములన్నీ స్పష్టంగా ఎరిగిన వాడు భ్రాంతిలో పడడు. భ్రాంతిలో పడ్డం అంటే ఏంటి? ఈ పుణ్యం చేసో లేదు ఇది చేసో ఉపాసన చేసో ఎక్కడికో పోయి మళ్ళీ తిరిగి రావడం ఎందుకు అసలు ఇదంతా గొడవ? తస్మాత్ సర్వేషు కావలేషు. కాబట్టి ఇవన్నీ ఎరిగిన జ్ఞాని ఏమవుతున్నాడు? మోహంలో పడడు కదా. నువ్వు కూడా ఏం చేయాలి? సర్వేషు కాలేషు అంటే ఎప్పుడూ కూడా సదా యోగయుక్త భవ. యోగయుక్త భవ. ఏ యోగం? ఇప్పుడు అక్షర పరబ్రహ్మముతో కూడిన వాడివై ఉండు. అదే గొప్ప యోగం అన్నిటికంటే. ఇంతకుముందు 6వ అధ్యాయంలో తస్మాత్ యోగి భవార్జున అంటాడు, గుర్తుందా? కర్మిభ్య జ్ఞానిభ్య తపస్విభ్య అధిక యోగి అంటాడు. చెప్పాడా?
కర్మలు చేసే వాళ్ళకంటే జ్ఞానము, కేవలం శాస్త్రజ్ఞానం పొందిన వాళ్ళకంటే, తపస్సులు చేసే వాళ్ళకంటే ధ్యానము అభ్యాసం చేసేవాడు గొప్ప. కాబట్టి యోగి భవ అంటారు. ఇక్కడ యోగయుక్త భవ. ప్రతి అధ్యాయానికి తేడా ఉంది మళ్ళీ. అని ఒకటే అర్థాలు చెప్పకూడదు. అక్కడ ధ్యానాభ్యాసం గొప్పదే. కాబట్టి దానికి నువ్వు అర్హత పెంచుకో, దానికి ప్రయత్నం చేయి, అర్హత పెంచుకొని ఆ అభ్యాసం చేయవచ్చు. ఇక్కడ అక్షర పరబ్రహ్మతో యోగము చెయ్యి. అప్పుడు ఎక్కడికి వెళ్ళవు, ఇక్కడే ముక్తిని పొందు. ఒక ఆశీర్వాదపూర్వకంగా ఉంది. అవునా? తస్మాత్ యోగయుక్తో భవ, దీర్ఘాయుష్మాన్ భవ అన్నట్లుగా యోగయుక్తో భవ. కాబట్టి ఎవరితో యోగం చేయాలి? అక్షరమైన పరమాత్మతో యోగం చేయి. ఎవరికి చెప్పాడు ఈ సందేశం? అందరికీ. కాబట్టి ఎక్కడికో పోయి శ్రమ పడకుండా, అవునా, ఎన్నాళ్ళో మళ్ళీ మన సమయం వృధా కాకుండా ఎప్పుడూ పరమాత్మతో అనుసంధానం చేయటం ఏదైతే ఉందో అది భక్తితో. ఏం భక్తి అది? అనన్య భక్తి. అనన్య భక్తితో అలా చేయటం వల్ల ఎక్కడికి పోడు, పరమాత్మలో లీనం అవుతాడు. అన్నిటికంటే ఉత్కృష్టమైన స్థితి, జ్ఞానం ద్వారా పొందవలసినటువంటి స్థితి. అది పొందిన తర్వాత ఏమవుతాడు? మళ్ళీ వెనక్కి రాడు అని చెప్పాడు. తర్వాత ఈ అక్షర పరబ్రహ్మముతో ఎవరైతే యోగం చేస్తున్నారో వాళ్ళ స్థితి ఎంత గొప్పది అని విశేషంగా చెప్తున్నారు.